నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ గూడూరు వారిచే సన్మాన కార్యక్రమం. ఆల్ ఇండియా సర్వీసెస్ గ్రూప్ 1 అధికారులపై రాజకీయ కక్ష సాధింపులు తగదు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలో నిర్మాణంలో ఉన్న గృహాలపై అధికారులతో సమీక్ష సమావేశం. నెల్లూరు జిల్లా రాపూరు మండలం రామిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సీపీ యువ నాయకులు మట్టె ముని ప్రకాష్ యాదవ్, అనిత గార్లు వివాహం గత వారం జరిగిందని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించిన వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవశ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మేరీగా మురళీధర్, వారి వెంట రాపూరు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవ సందర్భంగా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు వివిధ డిపార్ట్మెంట్లలో ఉత్తమ సేవలు అందించిన ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రగతి సేవా సంస్థ గూడూరు వారిచే సన్మాన కార్యక్రమం. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య వృత్తిలో విశేష సేవలు అందిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, ఆర్ఎంఓ డాక్టర్ రవికుమార్, డాక్టర్ రాజా, హాస్పిటల్ ఏవో కమల్ రాజా మరియు ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కార్యవర్గ సభ్యులు కోట వెంకటేశ్వరులు, పిల్లల శ్రీనివాసులు, పోతిరెడ్డి పెంచలయ్య, గోల్డ్ షాప్ మల్లికార్జున్, సంచి ముని ప్రసాద్, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. But they are also one of the nation. The goal given by the laboratory. So they are such important. Even the COVID times also, they have done a lot of tremendous work. చేసిన స్టాఫ్కి, ఈరోజు అవార్డు తీసుకున్న ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రగతి చారిటీస్ నేను వచ్చినప్పుడు 1 year అయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నాకేం అనిపిస్తుందంటే ఆ హాస్పిటల్ దత్తత కూడా తీసుకున్నట్టున్నారు. కాబట్టి కార్యక్రమాలు ఇంకా మాది చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రగతి సేవా సంస్థ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ అదర్ మెంబర్స్ అండ్ ఆల్ మై సీనియర్ కొలీగ్స్, జూనియర్ కొలీగ్స్, నర్సింగ్ స్టాఫ్, laboratory staff, paramedicals, everybody, welcome to all. Today is a very auspicious day because the unrecognized persons are going to recognize by the Pragati Seva Samiti. So very happy to see all these things. సో చంద్రశేఖర్ గారికి, వారి సభ్యులందరికీ నమస్కారాలు. అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ సార్ గారికి, సీనియర్ డాక్టర్ రాజా సార్ గారికి, ఏఓ సార్ గారికి, మరియు డాక్టర్స్కి, స్టాఫ్ నర్సెస్కి, పారామెడికల్ స్టాఫ్కి, తర్వాత మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు. ఎంతో కాలం నుంచి హాస్పిటల్ ఇందాక రాజా సార్ చెప్పారు, సూపరింటెండెంట్ గారు మేడం చెప్పారు, ల్యాబ్ టెక్నీషియన్ల రోల్ చాలా కీలకమైందని. కానీ మనం కూడా మన బాధ్యతగా ఎంతో చేయాలి. కోవిడ్లో కూడా మనం ప్రతి ఊరికి సంజీవిని బస్ గవర్నమెంట్ వస్తే ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక స్టాఫ్ నర్స్, ఒక డాక్టర్తో పాటు మన టెక్నీషియన్ కూడా వెళ్ళి కోవిడ్ టెస్టులు చేసి చాలామంది కోవిడ్ బారిన పడ్డారు. అయితే కోవిడ్ టెస్టులు చేసిన వాళ్ళకి మన ల్యాబ్ టెక్నీషియన్లు ఐక్యత లేక
మార్కులు మన వెయిటేజ్ మార్కులు చాలామందికి ఇవ్వలేదు గవర్నమెంట్ వాళ్ళు. ఆ పీక్ టైంలో కలెక్టర్ గారు ఏం చేశారంటే అందరికీ ప్రతి ఒక్కరు చేయాల్సిందేనని ఓరల్గా చెప్పారు. కొంతమందికి అయితే సర్టిఫికెట్ ఇచ్చారు, కొంతమందికి అయితే ఇవ్వలేకపోయారు. అదొకటి చాలా మనకు ఇబ్బందికరంగా మారినప్పుడు కొంతమంది ఎల్టీలు పోయి సీఎం గారితో హెల్త్ మినిస్టర్ గారితో ఫైట్ చేసి తెచ్చారు, కానీ అది కొంతమందికే ఇచ్చారు. కొన్ని డిస్టిక్లో ఆ సర్టిఫికెట్లు ఇష్యూ చేయలేదు కాబట్టి చాలామంది గవర్నమెంట్ కాంట్రాక్ట్ పోస్ట్కి ఎలిజిబుల్ కాలేకపోయారు. 10 మార్క్స్ మైనస్ పడ్డాయి వాళ్ళకి. ఈ సర్టిఫికెట్లు ఇచ్చుంటే ఒక 10 మార్కులు బోనస్ మార్కులతోటి మనలో చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. మనం ఇన్ని సేవలు చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసి అందరి మెడికల్ డిపార్ట్మెంట్లో అన్ని వింగ్లో ఐక్యత ఉంది, కానీ ల్యాబ్ టెక్నీషియన్లో ఐక్యత లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్ సెక్టార్లో ల్యాబ్ టెక్నీషియన్లు 10% రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, 90% కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. ఈ 90% ఏమనుకుంటున్నారంటే మనకెందుకు, మనల్ని రెగ్యులర్ చేసేది లేదు, ప్రమోషన్ లేవు, అసలు ఏమీ లేవు, మనిషి ఎలా పుట్టాడో ఎలా చచ్చిపోతున్నాడో, మనం ల్యాబ్ టెక్నీషియన్గా వస్తున్నాము వెళ్ళిపోతున్నాం సర్వీస్ అయిపోయి, ఎందుకు లేని ఒక నిరాశతోటి వదిలేస్తున్నారు. మన రోల్ కూడా హాస్పిటల్లో చాలా కీ రోల్. దయచేసి ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ ఇప్పటికి కూడా ఐక్యత ఉండండి. ఇప్పుడు ఈ గూడూరు హాస్పిటల్కి నేను వచ్చే దాదాపు 14 సంవత్సరాలు. ఇంతవరకు నర్సెస్ డే జరిగింది, డాక్టర్స్ డే జరిగింది, మహిళా డే జరిగింది, కానీ ల్యాబ్ టెక్నీషియన్లు ఇంతవరకు ఎవరు గుర్తించలేదు. ఈసారి మెడికల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ సెరీనా మేడం గారు, ఆర్ఎంఓ గారు ఆధ్వర్యంలో మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించినందుకు మీకు పాదాభివందనాలు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మనం అందరితో పాటు మనం జాబ్ చేస్తున్నాం. చాలా టెస్టులు, థైరాయిడ్ చేయాలన్న, హెచ్ఐవి, జనరల్ ల్యాబ్కి వెళ్ళారనుకోండి, ఒక పేషెంట్కి ఏం డిసీజ్ ఉంటుందో తెలియదు, మన నీడిల్ ప్రిక్ చేస్తారు ఎల్టీస్. నెక్స్ట్ వచ్చేసి ఐసీటీసీ డిపార్ట్మెంటు, మరీ ముఖ్యంగా ఏఆర్టీ డిపార్ట్మెంటు. పేషెంట్ పలాని డిసీజ్తో ఉన్నాడు అని తెలిసి కూడా రిస్క్ తీసుకొని ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి బ్లడ్ టెస్టులు చేస్తున్నారు. ఆ సమయంలో మనకు నీడిల్ ప్రిక్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు, మనం కూడా ఆ జబ్బు బారిన పడతాం. ఆ తర్వాత రెగ్యులర్ వాళ్ళకైతే మన ఫ్యామిలీలో రిస్క్ జరిగితే ఏదైనా జాబ్ వస్తుంది. కాంట్రాక్ట్ వాళ్ళకి ఏమీ లేదు, మనం వచ్చి జీతం తీసుకుంటున్నాము. రోజువారీ వేతనం. మనం బయట కూలికి పోతే ఏ విధంగా వస్తున్నామో మన బతుకులు కూడా అంతే. కాబట్టి నెక్స్ట్ మనం బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ తీస్తున్నాం. బ్లడ్ తీయడానికి వస్తారు డోనర్స్, వాళ్ళకి అసలు ఏ డిసీజ్ ఉందో మనకు తెలియదు, అయినా బ్లడ్ తీయాలి. బ్లడ్ తీసేటప్పుడు ఏదైనా రిస్క్ తీసుకుంటే అనుకోండి, మనమే బాధన పడేది, మన ఫ్యామిలీ సఫర్ అయ్యేది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించిన సూపరింటెండెంట్ గారికి, గూడూరు హాస్పిటల్ డాక్టర్స్కి మరియు అందరికీ, ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారి రేపు పుట్టినరోజు. రేపు నుంచి వరుసగా ఒక 5-6 ప్రోగ్రాంలో సార్ బిజీగా ఉంటారు. అయినా సూపరింటెండెంట్ గారు ఇన్ఫార్మ్ చేశారని కుదరకపోయినా ఈరోజు సార్ ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి సార్కి వాళ్ళ మిత్రబృందానికి ఇంకొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నమస్కారాలు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఐసీటీసీ జనరల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఈ దినాన్ని నిజంగా సెలబ్రేట్ చేయడానికి అరేంజ్ చేయడం జరిగింది. దీనికి ప్రగతి చారిటీస్ వాళ్ళు ముందుకు వచ్చి మనకు సహాయం చేశారు. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రగతి చారిటీస్ వాళ్ళకి, రాజా సార్కి, ఆర్ఎంఓ సార్కి, ఏఓ కమల్ కిరణ్కి, మిగతా ప్రగతి చారిటీస్ సభ్యులకి, ల్యాబ్ ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ సందీప్, మిగతా డాక్టర్స్, స్టాఫ్ అందరికీ నమస్కారం. మీరు ల్యాబ్ టెక్నీషియన్ సార్ చెప్పినట్టు ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇంతమంది ల్యాబ్ టెక్నీషియన్ మన దగ్గర చాలా రోజుకి ఒక 500 to 600 ల్యాబ్ టెస్ట్ 1000 వరకు జరుగుతున్నట్టున్నారు. మీరు బాగా సేవ చేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. కానీ మీరు చేసేది కొంచెం మనకు వచ్చేది పూర్ పేషెంట్స్, వాళ్ళు బయట చేసుకోలేని వాళ్ళు, బయట అవి మనం వాళ్ళు ఆఫర్ చేయలేని వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం అట్మోస్ట్ కేర్ ఇచ్చి ఆ టెస్ట్లని జాగ్రత్తగా చేయాలి. సార్ చెప్పినట్టు మీ టెస్టుల మీదే మా ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. అంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనే, ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా చీప్ ఒపీనియన్ ఉండేది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో నిర్మించిన టీడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు మంజూరు చేయమని శాసనసభ ద్వారా సంబంధిత శాఖ మంత్రి వర్యులు విన్నవించిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ. ధన్యవాదాలు అధ్యక్ష. పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 కాలంలో ఈ టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష. మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మున్సిపాలిటీ అలాగే సూళ్లూరుపేట మున్సిపాలిటీలో మొత్తం కలిపి 4420 టిట్కో ఇళ్లను నిర్మించారు అధ్యక్ష.
2018కంతా ఈ టిట్కో ఇళ్ళు 80-90% పూర్తయిపోయింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్ళ 10% పూర్తి చేయకుండా లబ్ధిదారులకు అందజేయకుండా అలాగే వదిలేసిన విధానం మనం చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ప్రతి పేదవాడికి మళ్ళీ ఆ టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఆశలు చిగురించి మన ఇల్లు మనకు వస్తుందన్న ఆశతో ఇప్పుడు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే లబ్ధిదారులకి ఎవరికైతే శాంక్షన్ అయి ఉన్నాయో 2014 నుంచి 19 వరకు ఆ ఇల్లు వాళ్ళకే శాంక్షన్ చేస్తున్నారా లేదా లబ్ధిదారులను ఏమన్నా మారుస్తున్నారా, అలాగే పూర్తి చేసి అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎప్పటిలోగా పూర్తి చేసి వాళ్ళకి అందిస్తారో తెలియజేయమని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆల్ ఇండియా సర్వీసెస్ గ్రూప్ 1 అధికారులపై రాజకీయ కక్ష సాధింపులు తగదు. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి ఆందోళన. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఆల్ ఇండియా సర్వీసెస్ గ్రూప్ 1 అధికారులపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలపై వైఎస్ఆర్సీపీ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దెల గురుమూర్తి బుధవారం లోక్సభ 0 అవర్ సమయంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. జూన్ 2024 నుండి అనేక మంది అధికారులకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వారిని వేధిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఈ విషయంలో పూర్తి స్పష్టత కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. Shri M. Gurumurthy. I would like to raise an important issue regarding the treatment of All India Services and Group 1 officers by the government of Andhra Pradesh, sir. Since June 2024, several officers have reportedly placed on compulsory wait without being assigned postings, sir. Sir, I seek clarification on how many officers, how many cases have been registered against All India Services and Group 1 officer since June 2024, sir. Along with the number of departmental inquiries initiated or completed, sir. What legal provisions exist to prevent harassment and ensure that these officers are not treated with vindictiveness, sir? I urge the government to address the issue promptly. Thank you, sir. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలు నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్న వాటికి అదనపు నిధులు మంజూరు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ డిఈ జాహీర్ అహ్మద్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలో నిర్మాణంలో ఉన్న గృహాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2017 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించి ఎస్టీలకు 75,000, బీసీ 50,000 రూపాయలు అదనంగా మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, ఏఈ భాస్కర్ రావు, వర్క్ ఇన్స్పెక్టర్లు శరత్, శ్రీనివాసులు మరియు డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. నమస్కారం, నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్వేపల్లి కాన్స్టిట్యూషన్. నా పేరు జహీర్ అహ్మద్. ముఖ్యంగా ఈరోజు మన కలెక్టర్ గారు, గౌరవనీయ కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ జరిపారు. దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 9 డేటెడ్ 11/3/2025 మన క్యాబినెట్ ఆమోదించారు. దాంట్లో ఏంటంటే అడిషనల్ అమౌంట్ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ పేద లబ్ధిదారులకు ఇల్లు డబ్బులు సరిపోవడం లేదని ఎస్టీ ఫైనాన్స్, ఎస్సీ ఫైనాన్స్ నుంచి అడిషనల్ అమౌంట్ 2016-17 నుంచి 2023-24 దాకా ఏ స్కీమ్స్ ఉన్నాయో బిఎల్సీ కానీ, గ్రామీణ్ కానీ, తర్వాత వచ్చి జన్మన్ కానీ, ఇవన్నిటికీ మనకు అడికు ఎస్సీలకు 50,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఎస్టీలకు మాత్రం 75,000 ఇస్తున్నారు. బీసీలకు ఏ విధంగా చెల్లింపులు చేస్తారంటే 1,80,000 రూపాయలు మనకు కాకుండా అదనంగా ఏదైతే బేస్మెంట్ లెవెల్లో, 4 రూఫ్ లెవెల్లో, ఆర్సీ లెవెల్లో, కంప్లీషన్ లెవెల్లో ఆగిపోయినాయో ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే ఎన్ని ఇల్లు కంప్లీట్ చేసేసి వాళ్ళ ఫుల్ ఫిడ్జర్గా వాళ్ళకి ఉపయోగకరంగా రీతిలో తయారు చేయాలని చెప్పి ఉద్దేశంతో బేస్మెంట్ లెవెల్లో ఉండేవాడికి 15,000 రూపాయలు ఎస్సీ బీసీలకి, అదేవిధంగా రూఫ్ లెవెల్లో ఉండేవాళ్ళకి 15,000 రూపాయలు, ఆర్సీలో ఉండేవాళ్ళకు, స్లాబ్లో ఉండేవాళ్ళు 10,000 రూపాయలు, కంప్లీషన్ స్టేజ్లో ఉండేవాళ్ళు 10,000 రూపాయలు, 50,000 రూపాయలు అంటే 1,80,000 ప్లస్ ఒక 50,000 రూపాయలు, 2,30,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా ఎస్టీలకు బేస్మెంట్ లెవెల్లో 22,500, రూఫ్ లెవెల్లో 22,500, ఆర్సీలో 15,000, కంప్లీషన్లో 15,000, 75,000, వాళ్లకు అదనంగా 75,000 వస్తుంది అనమాట. ఈ 1,80,000 రూపాయలు కాక వాళ్ళకు వచ్చే అమౌంట్ 2,80,000 రూపాయల దాకా PMI 2O కింద ప్రపోజ్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ వస్తాయి. ఇవి మనకు సొంత ఇళ్ళ స్థానంలో కట్టుకున్న వాళ్ళకి, లేఅవుట్లో కట్టుకున్న వాళ్ళకి, తర్వాత
పిఎంఐ గ్రామీణలో, జన్మన్లో, ఎక్కడైనా అర్బన్లో ఏదెవరికి కట్టుకున్నా ఈ అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరు క్యాస్ట్ అనేది క్రైటీరియా అన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రతి ఒక్కరు తీసుకొని మీకు ఈ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేది రెగ్యులర్ మాడ్యూల్ ఒకటి ఉంది మనకు. ఈ డేటా అంతా ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్ల ద్వారా మేము వాళ్ళకు పుష్ చేస్తాం డేటా అంతా. ఆ డేటా తీసుకొని ఏ స్టేజ్లో ఏ ఉన్నాయి వాటిని చూసుకున్న తర్వాత ప్రతి ఇంటికి వాళ్ళు జియో ట్యాగ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అంతా దాంట్లో ఫాలోఅప్ చేసుకొని పేమెంట్స్ అన్నీ జరుగుతాయి. పేమెంట్స్ కూడా ఇది చాలా స్పీడ్గా జరుగుతాయి. దీనికి సంబంధించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, అదేవిధంగా మన హౌసింగ్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, అందరూ ఆఫీసర్లకు అందరికీ ఈ విధంగా ఈ అందరికీ ప్రతి ఒక్కరు మీడియా ద్వారా పబ్లిక్ ప్రింటింగ్ మీడియా, పబ్లిక్ మీడియా అందరి ద్వారా, తర్వాత మన స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయుల శాసనసభ్యులు కూడా ఈ విధంగా అందరికీ ఈ విధంగా మన గవర్నమెంట్ ఇచ్చిన మంచి అవకాశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్పి మన ప్రింటింగ్ మీడియా ద్వారా, ప్రెస్ మీడియా ద్వారా తెలియపరిచారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఇది ఎవరైతే ఇల్లు కట్టుకోలేకున్నారో వాళ్ళందరికీ ఈ అవకాశం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మీకు వీలైనంత అందరికీ పబ్లిసిటీ ఇచ్చి ప్రతి ఒక్కరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేటట్టు మీరు దానికి తోడ్పడతారని ముఖ్యమైన ఉద్దేశంతో ఇలా మీటింగ్ పెట్టాం. ఫస్ట్ మీటింగ్ ఇలా మనగోళ్ళు మన కాన్స్టిట్యూషన్ లెవెల్లో మొదలు పెట్టడం శుభపరిమాణం. సో ఫర్దర్గా ఈ బెనిఫిషియరీ నుంచి రేపు జియో ట్యాగింగ్ కూడా జరుగుతుంది. ఇంకా పేమెంట్స్ కూడా ఫస్ట్ రేపు 20-22 తేదీల్లో పేమెంట్స్ కూడా వాళ్ళకు జనరేట్ చేసి మొదలెట్టి పేమెంట్స్ కూడా పెంచిన పేమెంట్స్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధమైనది. ఈరోజు మనుబోలు మండలంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన హౌసింగ్ డిఈ గారు, విఈ గారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి GOMS నంబర్ 9 ప్రకారము హౌసింగ్ సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు SC, ST, BC లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అదనంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ SCలకి, BCలకి 50,000 అదనంగా, STలకి 75,000 అదనంగా ఇవ్వడం జరుగుతోంది. మన మండలంలో ప్రస్తుతము 686 మంది ఉన్నారు. SCలు 285 మంది, STలు 244 మంది, BCలు 157 మంది, మొత్తం 686 మంది లబ్ధిదారులకు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని మన లబ్ధిదారులందరూ ఉపయోగించుకొని ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసి ఆ గృహప్రవేశాలు మే ఆఖరికి వాళ్ళ ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేసే విధంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వారి ఆదేశాలని మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ తప్పకుండా ఫీల్డ్లో అందరికీ తెలియజేసి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా అమెరికాలో నివాసం ఉంటున్న మనుబోలు గ్రామస్థవ్యులు కలిమిలి చిరంజీవి, శ్రావణి దంపతులు, వీరి కుమారులు అశ్రిత, గౌహిత, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. दत्तात्रेय स्वामिने नमः. पुष्पाणि पूजयामि. आपोष्टाम्यो भवहस्तानपूर्जयेत्नाथनः महेरणाय चक्षुषे योगशुभमर्शुभागेयः उचितीरो रावणी महेगातनरातनः सत्यो रावणी महेगातनिज्ञायागातं विष्णोदे स्वस्तिरस्तुनः अस्तिन्मानुषेभ्यः ऊर्ध्वं दिगातवे शतं तन्नो अस्तिपदे चतुष्पदे भक्तावदीनाय नमः. भक्तानुग्रहकाराय नमः. शरणागतवत्सलाय नमः. प्रतिष्ठितपदाय नमः. सर्वान्तलोकाय नमः. सर्वान्तधैर्यास्तनोन्नकाय सर्वोष्णसंसन्नागताय नमः. समर्थ सद्गुरु शिरडी साईनाथाय नमः. अष्टोत्तरनामावली पूजान्ते करिष्ये नमः. शोणा साई गणेशनामयस्याः कुटुम्बानां धैर्यः
प्रसिद्धात्मलीकाक्षाप्रसादात्मसद्गुरु शतमानं भवति शतमिदं शतमैश्वर्यं दीर्घमायुः। वसन्ग्रहे आविषितस्य कामप्रे विश्वे देवा सभासत इतिनाथ सायैवा सैदिगम्बरा सार्वभौम सर्वाईशात्तादा पदार्थात् हृदये साईश कृपानिधे किलनुनां सर्वादसिद्धिप्रदा युष्मत्वारज प्रभावमतुलम्। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री రాపూరు మండలం మునగాల వెంకటాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నాయకులు మునగాల జగదీష్ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారని గూడూరు పట్టణంలో మాల్వీ నగర్ లో వారి కుమారుడు వద్ద నివాసం ఉంటున్నారని తెలుసుకుని వారి నివాసం వద్దకు చేరుకుని జగదీష్ యొక్క ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవశ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వారి వెంట రాపూరు సైదాపురం మండల నాయకులు ఉన్నారు. ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో హెచ్ఓడిగా పనిచేస్తున్న చింతమారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి అన్న చింతమారెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. కార్యక్రమంలో భాగంగా చింతమరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్వగ్రామం గూడూరు నరసింగరహాపురావు పేటలోని వారి నివాసంలో ఉత్తరక్రియ వేడుకలు ఏర్పాటు చేశారు. ఉత్తరక్రియ వేడుకల్లో పాల్గొని శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విక్రమ్ కుమార్ రెడ్డిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యంగా ఉండాలని భరోసా కల్పించిన ఎన్బికేఆర్ విద్యా సంస్థల అధినేత గౌరవశ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఫస్ట్ ఎంబీఏ పోస్టింగ్
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ గూడూరు వారిచే సన్మాన కార్యక్రమం. ఆల్ ఇండియా సర్వీసెస్ గ్రూప్ 1 అధికారులపై రాజకీయ కక్ష సాధింపులు తగదు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలో నిర్మాణంలో ఉన్న గృహాలపై అధికారులతో సమీక్ష సమావేశం. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.